రామ్ గోపాల్ వర్మని ఏపీ ప్రభుత్వం నిజంగా అరెస్ట్ చేయాలనుకుంటున్నదా? అనుకుంటే ఎందుకు? దాని వెనకాల ఉన్న అస్సలైన రహస్యాలేంటి? అందులో ఏమైనా ప్రతీకార చర్యలున్నాయా? ఇంకా వేరే నిజాలేమైనా ఉన్నాయా? నెంబర్ 2, రామ్ గోపాల్ వర్మ అరెస్టు కోసం ఏపీ ప్రభుత్వం కంటే ఎక్కువగా మీడియా అత్యుత్సాహం ఎందుకు చూపిస్తూ ఉంది? నెంబర్ 3, చట్టం గురించి, రైట్స్ గురించి అండ్ ద కాన్స్టిట్యూషన్ గురించి దేశంలో అందరికంటే ఎక్కువగా తెలిసిన వ్యక్తి, అందరికంటే ఎక్కువ లా ఆఫ్ ది ల్యాండ్ని రెస్పెక్ట్ చేసేటువంటి వ్యక్తి అయిన రామ్ గోపాల్ వర్మ కేవలం ఒక విచారణకి భయపడి ఎందుకు పారిపోతున్నాడు? అతను నిజంగా భయపడ్డా, లేకపోతే ఇంకా వేరే ఆలోచనలు ఏమైనా చేస్తున్నాడు? ఈ అన్ని విషయాల్ని రామ్ గోపాల్ వర్మ సినిమా లాగే చాలా కొత్త కోణంలోంచి చర్చించే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 1, ఏపీ ప్రభుత్వం రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేయాలనుకుంటున్నదా? అనుకుంటే ఎందుకు చేయాలనుకుంటున్నది అనేది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2019కి ముందు నుంచి కూడా రామ్ గోపాల్ వర్మ ఇటు టీడీపీ మీద, చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద సిరీస్ ఆఫ్ ట్వీట్స్ కావచ్చు, మూవీస్ కావచ్చు, సెటైర్స్ కావచ్చు, ఇవన్నీ కంటిన్యూస్గా చేస్తూనే వస్తున్నాడు. 2019లో లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసిండు ముందు. 2024 ఎలక్షన్స్కి ముందు శపథం, వ్యూహం అనే సినిమాలు తీయడం జరిగింది. అయితే ఆ 3 సినిమాలు కూడా సెన్సార్ బోర్డ్ సర్టిఫై చేసింది. ఆ 3 కూడా కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేసినా కూడా ఆ 3 మూవీస్ రిలీజ్ అయిపోయినాయి. అంతా అయిపోయింది. యాక్చువల్లీ చాలా పోస్టులు, హండ్రెడ్స్ ఆఫ్ పోస్టులు కూడా అతను చేసిండు తన ఎక్స్ హ్యాండిల్లో. కానీ తప్పెక్కడ జరిగింది అనేది చూస్తే వాస్తవానికి రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టింది లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే మూవీ తీసినందుకో, వ్యూహం, శపథం లాంటి మూవీస్ తీసి జగన్కి సపోర్ట్ చేసినందుకో, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద వెటకారంగా వ్యంగ్యాస్త్రాలు సంధించినందుకో, పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేసినందుకో కాదు. కానీ అందుకే ఎందుకు అనేది క్లియర్గా చూద్దాం. ఎందుకంటే వాస్తవానికి అతను ఒక మార్ఫింగ్ ఫోటోని తన ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిండు. ఆ ఫోటోలో ఏముంది అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారిని ఒక అమ్మాయి వేషంలో డిస్గైజ్ చేసిన, ఒక మార్ఫ్ చేసినటువంటి ఫోటో అది తన ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేసిండు. మార్ఫింగ్ ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి పోస్ట్ చేయడం అనేది యాక్చువల్లీ తప్పు అనేది రామ్ గోపాల్ వర్మకి అర్థం కాలేదా, లేకపోతే కాన్షియస్గానే పోస్ట్ చేసిండా అనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. అయితే ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూస్తున్న కూటమికి ఇక్కడ దొరికిండు రామ్ గోపాల్ వర్మ. వాస్తవానికి ఆ ఫోటో అనేది ఒక దారి మాత్రమే, రామ్ గోపాల్ వర్మని పట్టుకోవడానికి ఒక ఎర మాత్రమే అది. తరువాత వాళ్ళ మీద ఈ 5 సంవత్సరాలుగా రామ్ గోపాల్ వర్మ మీద వాళ్ళు అనుభవిస్తున్న మానసిక వేదన ఏదైతే ఉంటుందో అదన్నీ కూడా దీన్ని అడ్డం పెట్టి తర్వాత ఇంకా వేరే సిరీస్ ఆఫ్ కేసులు పెట్టడమో, లేకుంటే రాజకీయంగా కక్ష తీర్చుకోవడమో ఏదో ఒకటి అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే 5-6 సంవత్సరాల నుంచి వాళ్ళకి వ్యతిరేకంగా అతను మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక సందర్భంలో వాళ్ళకి కోపం రావడమో, ఇరిటేట్ రావడమో ఉంటుంది. రాజకీయ నాయకులు అంటే ఏం చేస్తారు? టైం కోసం చూస్తారు. ఆ పర్టికులర్ టైం దొరికినప్పుడు కథం పట్టేసుకుంటారు. సరే, రామ్ గోపాల్ వర్మకు తెలుసు ఈ సోషల్ మీడియా పోస్టులు ఏం చేయలేవు, కోర్టులు కొట్టేస్తాయి, ఇక్కడ శిక్ష పడేది ఏముండదు, ఇదంతా చాలా చిన్న విషయం అనేది రామ్ గోపాల్ వర్మకు తెలుసు. ఎందుకంటే అతని చట్టం మీద, కాన్స్టిట్యూషన్ మీద, రైట్స్ మీద అతనికి ఉన్నంత అవగాహన దేశంలో దాదాపుగా ఏ పొలిటీషియన్ కూడా ఉండదు. బట్ అతను పొలిటీషియన్ కాకపోయినా అతనికి అంత డీప్ అండర్స్టాండింగ్ ఉంటుంది కాబట్టి ఏం చేయలేరని తెలుసు. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, కేసులు పెట్టిన వాళ్ళకి కూడా తెలుసు. కానీ ఎందుకు అంటే అరెస్ట్ చేయడం నుంచి కోర్టు తీర్పు వచ్చేంత వరకు రామ్ గోపాల్ వర్మని ఇబ్బంది పెట్టడం చాలా చిన్న విషయం రాజకీయ నాయకులకి. కోర్స్ రాజకీయ నాయకులు ఎక్కువగా చేసేది ఇదే. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంటుంది, కోర్టులు దాన్ని గౌరవిస్తాయి, అదంతా వేరే విషయం. కానీ పోలీసులు తీసుకెళ్లి విచారణ చేసి అరెస్ట్ చేయడం, ఆ తర్వాత కోర్టుకు తీసుకెళ్ళినప్పుడు కోర్టులు అవి కొట్టేయడం అనేది ఇదంతా ఉంటుంది. అది కూడా కోర్టు రిమాండ్కి పంపిస్తేనే వీళ్ళు తీసుకెళ్తారు, అది వేరే విషయం. కానీ రిమాండ్ ఇవ్వమని పోలీసులు ఎలాగైనా కన్విన్స్ చేయగలుగుతారు, రిమాండ్కి పంపించే అవకాశం ఉంటుంది. ఈ మొత్తం సిరీస్లో ఈ విచారణకు పంపించే ఈ టైం కావచ్చు, ఇదంతా ఉంటుంది. అక్కడ రామ్ గోపాల్ వర్మని ఇబ్బంది పెట్టడం చాలా చిన్న విషయం వాళ్ళకి. సో అతను అందుకే ఇక్కడ ఒక మార్ఫింగ్ ఫోటో తనని ఇరికించింది. అతను తీసిన సినిమాలు అతను ఇరికించలేదు. అతను పెట్టిన హండ్రెడ్స్ ఆఫ్ ట్వీట్స్ దేవతల మీద, దేవుళ్ళ మీద, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మీద కొన్ని వందల ట్వీట్స్ చేసిండు. అవి కూడా తనని ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే అతను ఈ వాజ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ యూజింగ్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ రైట్. అక్కడ అతను ఎక్కడ క్రాస్ చేయలే. కానీ ఈ మార్ఫింగ్ ఫోటో చేసిన దానివల్ల ఇప్పుడు వీళ్ళకి అవకాశం వచ్చింది.
వచ్చినప్పుడు వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు ఖచ్చితంగా కక్ష తీర్చుకునే ప్రయత్నమే చేస్తారు ఎవరైనా. ఎందుకంటే అతను ఒక్కరిని కాదు టచ్ చేసింది, అటు చంద్రబాబు నాయుడును, ఇటు లోకేష్ గారిని, ఇటు పవన్ కళ్యాణ్ గారిని, నారా బ్రాహ్మణి, ఇలా వీళ్ళందరినీ, బాలకృష్ణని కూడా అతను సెటైర్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు, కూటమి అధికారంలో ఉంది, వాళ్ళకు ఒక అవకాశం వచ్చింది, ఖచ్చితంగా దాన్ని వినియోగించుకోవడానికే ట్రై చేస్తారు. బయటికి వేరే వేరే కథలు చెప్పినా, బయటికి వేరే వేరే కహానీలు చెప్పినా కూడా లోపల జరిగేది ఇదే. ఆ మార్ఫింగ్ ఫోటోని ఎరగా వాడి రాంగోపాల్ వర్మ మీద సిరీస్ ఆఫ్ కేసులు పెట్టొచ్చు, చాలా ఇబ్బంది పెట్టొచ్చు, ఇంకేమైనా చేయొచ్చు. ఇదంతా తెలిసిన విషయమే. ఇంకొక రకంగా ప్రభుత్వానికి ఏ రకంగా ఉపయోగపడుతుంది అంటే, ఒకటి, ఎవరో చిన్న చిత్కా వాళ్ళని అరెస్ట్ చేస్తే, ఈ సమాజానికి తెలియని, ఈ ప్రపంచానికి పరిచయం లేని చిన్న చిన్న ముఖాలు ఉంటాయి సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు చేసేటోళ్ళు, వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేస్తే ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళెవరికి తెలియదు, వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోరు. కానీ రామ్ గోపాల్ వర్మ లాంటి బిగ్ షాట్, వెల్ నోన్ సెలబ్రిటీని టచ్ చేస్తే అది మొత్తం దేశం అంతా పోతుంది. సరే, దేశం గురించి వీళ్ళకి అవసరం లేకపోయినా అట్లీస్ట్ ఆంధ్రప్రదేశ్లో రామ్ గోపాల్ వర్మని అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ పెట్టినందుకు రామ్ గోపాల్ వర్మ లాంటి పెద్ద బిగ్ షాట్ని అరెస్ట్ చేసిర్రు అంటే, అప్పుడు చిన్న చిన్న వాళ్ళలో భయం కలుగుతుంది. కామన్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకు ఒక భయం కలిగే అవకాశం ఉంటుంది. రామ్ గోపాల్ వర్మ లాంటి పెద్ద బిగ్ షాట్నే వదిలిపెట్టలేదంటే, ఎవరైతే ఈ కామన్ పీపుల్ ఉంటారో, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ చేస్తే మమ్మల్ని ఖచ్చితంగా పట్టుకుంటారనే ఒక భయం మొత్తం రాష్ట్రం అంతా వెళ్ళే అవకాశం ఉంది. ఇది సెకండ్ రీజన్ యాక్చువల్గా. సో ప్రభుత్వానికి ఈ విషయంలో క్లారిటీ ఉంది. మీడియా అత్యుత్సాహం గురించి మాట్లాడుకుందాం. మీడియా ఎందుకంటే గత 40 సంవత్సరాలుగా మీడియా రాత్రి బగళ్ళు కంటి మీద కునుకు లేకుండా ట్రై చేస్తూ ఉంది రామ్ గోపాల్ వర్మని పట్టుకోవడానికి. అంటే ఒక్క ప్రశ్నలో అయినా అతనికి చెక్ పెట్టాలని, ఒక్కసారైనా పడిపోతే చూడాలని, ఒక్కసారైనా బాధపడితే చూసి పండుగ చేసుకుందామని రామ్ గోపాల్ వర్మ విషయంలో 40 సంవత్సరాలుగా మొత్తం దేశవ్యాప్తంగా మీడియా ఎదురు చూస్తూ ఉంది. అలాంటి మీడియాకి ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది. అందుకే ఈ అత్యుత్సాహం. ఎందుకంటే ఒక్కరోజైనా ఆర్జీవీ లాగా బతకాలని కోరుకునే లక్షలాది మంది ఉంటారు. అలాగే ఒక్క రోజైనా వీడు పడిపోతే చూడాలి, వీని పని అయిపోతే చూడాలి అని ఎదురు చూసే జనాలు మెజారిటీ సంఖ్యలో ఉంటారు. అందులో మీడియా మరీ ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 30-40 సంవత్సరాలుగా మీడియా ఈగోని ప్రతి ఇంటర్వ్యూలో హర్ట్ చేస్తున్నాడు, ప్రతి ప్రెస్ మీట్లో హర్ట్ చేసిండు, ప్రతి ఒక్క విషయంలో హర్ట్ చేసిండు. మొత్తం మీడియాని అంతా దుమ్ము దులిపి వదిలేసి పడేసిండు. ఎందుకంటే మీడియా వాళ్ళు ఎప్పుడైనా ఏం చేస్తారంటే, ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా, ఎంత పెద్ద సినిమా స్టార్ అయినా సరే, మా కంట్రోల్లో ఉండాలి, మేము చెప్పిన ప్రశ్నలకు భయపడాలి, మేము అడిగే ప్రశ్నలకు భయపడాలి, మేము పెట్టే చెక్లు ఏవైతే ఉంటాయో వాటికి భయపడాలి అని మీడియా అనుకుంటా ఉంటుంది. కానీ ఆ స్టిగ్మాని ఏదైతే ఉంటుందో, ఆ ఒక స్టూపిడ్ థింకింగ్ ఏదైతే ఉంటుందో, దాన్ని ఆర్జీవీ బ్రేక్ చేసి పడేసిండు. ఎక్కడికి వచ్చిందంటే, ఆర్జీవీని ప్రశ్నలు అడగాలంటే మీడియా భయపడే రోజులు తీసుకొచ్చిండు. వాస్తవానికి ఏ ఒక్క రోజు కూడా దొరకలేదు. నాకు నచ్చినట్టు చేస్తా, నా ఇష్టం వచ్చినట్టు బతికేస్తా, మీకు నచ్చితే చూడండి, నచ్చకపోతే వదిలేయండి అని చెప్పడమే తప్ప ఏ ఒక్క రోజు కూడా మీడియా ముందు కాంప్రమైజ్ కాలే, ఏ ఒక్క క్వశ్చన్లో కూడా దొరకలే. అందుకే ఆ కుళ్ళు, ఆ కసి ఏదైతే ఉందో, మీడియా మొత్తం లోపల పెట్టుకున్న కసి ఏదైతే ఉందో, దాన్ని మొత్తం ఈరోజు బయట పెడతా ఉన్నారు. మీరు చూడండి, మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి సోషల్ మీడియా వరకు ఆర్జీవీ అరెస్ట్ అవుతాడు, ఆర్జీవీని అరెస్ట్ చేస్తున్నారు, ఆర్జీవీ దొరికిండు, ఆర్జీవీ పారిపోయిండు, మొత్తం ఇదే కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం ఇదే. ఎందుకంటే పడిపోతే చూడాలి, ఒక్కరోజన్నా జైలుకి వెళ్తే చూడాలి, ఒక్కరోజన్నా బాధపడితే చూడాలి అనేది. కానీ వీళ్ళందరికీ అర్థం కాని విషయం ఏంటిదంటే, ఏం చేస్తారు? మహా అయితే విచారిస్తారు, విచారణ చేస్తారు, అరెస్ట్ చేస్తారు, రిమాండ్కి పంపిస్తారు కావచ్చు, మహా అయితే శిక్ష పడుతుంది కావచ్చు. శిక్ష పడితే ఒక 3 నెలల్లో, 4 నెలల్లో, 6 నెలల్లో, సంవత్సరం పడుతుంది కావచ్చు. ఇవన్నీ దాదాపుగా అసాధ్యం. ఎందుకంటే సోషల్ మీడియా కేసుల విషయంలో కోర్టులు చాలా సీరియస్గా ఉంటాయి, పట్టించుకోదు, కొట్టేస్తాయి. ఏం చేసినా అతను ఏం చేయలేరు. ఒకవేళ జైలుకు పంపిస్తే అతను మీకు నచ్చినట్టుగా కుంగిపోయి బతుకుతాడని మీరు అనుకుంటున్నారా? అతన్ని పోలీసులు అరెస్ట్ చేసినంత మాత్రాన తన ఫిలాసఫీని, తన జీవితాన్ని, తన స్వేచ్ఛని, తన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని అన్నిటినీ వదిలేసుకొని మీ మీడియాకు నచ్చినట్టుగా బతుకుతాడని, లేకపోతే మన జనాలకు నచ్చినట్టుగా బతుకుతాడని మీరు ఆశలు పెట్టుకుంటుంటే గనక అవన్నీ ఖచ్చితంగా వృధా ప్రయాస మాత్రమే. అతన్ని జైలుకు పంపించినా కూడా అతను చేసేదేంటి? అబ్జర్వ్ చేయడం, తనకు నచ్చినట్టుగా ఉండడం, ఫోన్ లాక్కుంటారు కావచ్చు, అయినా సరే తన మైండ్లోనే తన ప్రపంచం ఉంటుంది.
ఈ ప్రపంచానికి దూరంగా విసిరేసినా సరే ఈ ప్రపంచంలో ఉన్నప్పుడే తన ప్రపంచంలో బతికే వ్యక్తి తాను. అలాంటిది ఈ ప్రపంచంతో దూరంగా అతన్ని విసిరేస్తే ఇంకా ఆనందంగా బతుకుతాడు తప్ప అతను ఏదో కుంగిపోయి బాధపడి మళ్ళా బయటికి రాగానే భయపడుతూ బతుకుతాడని మీరు అనుకుంటున్నారు, కానీ అది ఎప్పటికీ జరగని పని. ఇది ఒక్కటి మీడియా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా థర్డ్ పాయింట్కి వస్తే, లా ఆఫ్ ది ల్యాండ్ గురించి మొత్తం దేశంలో రామ్ గోపాల్ వర్మకు ఉన్నంత అవగాహన కానీ డీప్ అండర్స్టాండింగ్ కానీ దేశంలో ఎవ్వరికీ లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. అతను ప్రతిసారి చెప్తాడు, ఎలాంటి అయినా సరే అతను ఓడ్కా తాగుతాడు, అమ్మాయిలతో తిరుగుతాడు, అన్నీ చేస్తాడు, కానీ ఎక్కడ కూడా ఒక్కసారి కూడా అతని మీద ఒక్క కేసు కూడా కంప్లైంట్ కానీ ఇప్పటి వరకు కంప్లైంట్ బుక్ కాలే. అంతమంది అమ్మాయిలతో అతను కనిపిస్తాడు కానీ ఏ ఒక్క అమ్మాయి కూడా అతని మీద ఏ ఒక్క రోజు కూడా ఒక్క చిన్న కేసు కూడా పెట్టలే. అతను అంత కాన్షియస్గా ఉంటాడు. అతను ఓడ్కా తాగుతాడు కానీ ఏ ఒక్క రోజు కూడా టెంప్ట్ అయ్యి ఒక రాంగ్ ట్వీట్ చేయలే, ఎంత కిక్లో ఉన్నా కూడా. ఎందుకంటే అతనికి తెలుసు ఈ దేశ చట్టాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని గౌరవించాలి, దాని పరిధులకు లోబడి మాత్రమే మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని రెస్పెక్ట్ చేసుకుంటూ బతకాలి అనే విషయం రామ్ గోపాల్ వర్మకు తెలిసినందుకు ఎవరికి తెలియదు. ఇన్ఫ్యాక్ట్ రామ్ గోపాల్ వర్మ శిష్యులు అందరూ కూడా డ్రగ్స్ కేసులో దొరికిరు, కానీ రామ్ గోపాల్ వర్మ ఒక్కడే దొరకలే, ఎందుకంటే అతను డ్రగ్స్ తీసుకోడు. రైట్? ఇంతగా చట్టాన్ని గౌరవించే వ్యక్తి అతను అయ్యుండి కూడా పోలీసులు నోటీసులు ఇస్తుంటే విచారణకి రాకుండా ఎందుకు వెళ్తున్నాడు, ఎందుకు అవాయిడ్ చేస్తున్నాడు అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే అతనికి తెలుసు అక్కడ జరిగేది ఏం లేదు. మేబీ తన లాయర్లు ఇంకేదైనా సలహాలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే దీన్ని ఎరగా వాడి, ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ కేసును ఒక్కదాన్ని ఎరగా వాడి ఇంకా చాలా చాలా కేసులు పెట్టే ప్రయత్నం ప్రభుత్వం చేసే అవకాశం ఉంది కాబట్టి మొత్తం చర్చించి తర్వాత నిర్ణయం తీసుకొని రావాలని అనుకుంటుండొచ్చు. అంతే తప్ప ఈ జనానికి భయపడో, లేకపోతే ఈ మీడియాకు భయపడో, లేకపోతే ఇంకా దేనికో భయపడో అతను పారిపోయే వ్యక్తి కాదు. వీళ్ళందరినీ పక్కకు పెట్టి మొత్తం ప్రపంచాన్ని మొత్తం ఈ ప్రపంచంలో దేనికి భయపడకుండా, ఎవ్వనికి భయపడకుండా తనకు నచ్చిన జీవితాన్ని తనకు నచ్చినట్టుగా జీవిస్తున్న ఏకైక జీవి ఆర్జీవి మాత్రమే. ఈ విషయాన్ని మర్చిపోయి కేవలం విచారణకు, అరెస్టుకు భయపడి పారిపోతున్నాడు అని అనుకుంటే గనక మీ అంత మూర్ఖులు ఈ ప్రపంచ చరిత్రలో ఎవ్వరూ ఉండరు అనేది కాదనలేని వాస్తవం. ఎందుకంటే అతనికి న్యాయ సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇది ఒక్క కేసే కాదు, ఇంకా చాలా కేసులు పెట్టే అవకాశం ఉంది. అతను చెప్పినట్టుగా 3rd డిగ్రీలు కూడా చేసే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే సైకలాజికల్గా డిబేట్ చేసినప్పుడు ఆర్జీవీని ఇబ్బంది పెట్టడం కష్టం, సైకలాజికల్గా వేధించడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే అతను లా అండ్ ఆర్డర్ని కావచ్చు, సిస్టమ్ని కావచ్చు, ఇదంతా కూడా అతను చదివినంతగా, అతను అర్థం చేసుకున్నంతగా ఎవరు అర్థం చేసుకోలేదు కాబట్టి అతన్ని సైకలాజికల్ స్టేటస్లో ఇబ్బంది పెట్టడం చాలా కష్టం. అందుకే ఫిజికల్గా ఏమన్నా ఇబ్బంది పెట్టే అవకాశం ఉందా అనే యాంగిల్లోనే అతను చెప్పడం జరిగింది. నా మీద 3rd డిగ్రీకి ఇట్లా చేస్తారేమో అని చెప్పి అతను మెన్షన్ చేయడం జరిగింది. ఇవన్నిటినీ అతను చేసుకొని క్లియర్ చేసుకొని రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అతను ఏ ప్రభుత్వం మీదనైతే సినిమాలు తీసిండో, వాళ్ళ మీద సెటైర్ లేచిండో, ఇప్పుడు ఆ ప్రభుత్వమే అధికారంలో ఉంది కాబట్టి, అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏమైనా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇంకా చట్టాలకి తెలియకుండా ఏమైనా చేయగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇవన్నిటినీ ఆలోచించుకొని న్యాయ సలహాలు తీసుకొని అవన్నీ కూడా స్టడీ చేసి తర్వాత డైరెక్ట్గా అతను ఖచ్చితంగా వస్తాడు. అతను ఎక్కడికి పారిపోడు. అతను భయపడి పారిపోవడానికి మనందరిలాగా బానిస కాదు అతను. దేనికి? అతను తనకు తానే రాజు, తన స్వేచ్ఛకి మాత్రమే తను బానిస తప్ప ఇంకా దేనికి కాదు. అందుకే ఆకాశంలో ఎగురుతున్న పక్షిని చూసి పంజరం ఏమనుకుంటుందట అంటే, దీని రెక్కలు ఏ రోజైనా విరిగిపోకపోతాయా, ఈ పక్షి ఏ రోజైనా కింద పడకపోతుందా అని పంజరం ఎదురు చూస్తూ ఉంటుంది అన్నమాట. కానీ పంజరానికి తెలియని విషయం ఏంటంటే ఆకాశమే దాని జీవితం. అది ఎగిరినా స్వేచ్ఛగానే తనకు నచ్చినట్టే ఉంటుంది, కింద పడినా తనకు నచ్చినట్టే చచ్చిపోతుంది తప్ప పంజరానికి నచ్చినట్టో ప్రపంచానికి నచ్చినట్టో అది బతికే జీవి కానే కాదు అనే విషయం ఈ పంజరంలో బతుకుతున్న 80% బానిసలకు అర్థం కావట్లేదు. అందుకే అతని పతనం కోసం పండుగ చేసుకుంటా ఉన్నారు. అంతే తప్ప అక్కడ జరిగేది ఏమీ లేదు. జైలుకి వెళ్ళిన ఆ జైలు అనుభవంతో ఇంకో ఖతర్నాక్ స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఇంకా పవర్ఫుల్ బ్లాక్ బస్టర్ సినిమా తీసి మళ్ళా పాత ఆర్జీవి బయటికి వస్తాడు తప్ప కుంగిపోయి బాధపడి కృషించిపోయి శుష్కించిపోయి ఈ తలకు మాసిన ప్రపంచానికి తల వంచి బతికే మనిషి మాత్రం కానే కాదు.